ఉంటాను అనేటువంటి ఆశతో కనిపెట్టుకొని యజమానుని చేతి తట్టు చూస్తూ ఉంటాడట. యజమానుడు ఏదైనా చేస్తాడు, నాకు ఏదైనా మేలు జరిగిస్తాడు, ఏదైనా మంచి చేస్తాడు అని ఎదురు చూచినట్టుగా దాసి కన్నులు యజమానురాలు చేతి తట్టు చూచున్నట్టు. చేతి తట్టు చూడటం అంటే అర్థం ఏంటి? ఎందుకని చేతి తట్టు చూస్తారు చెప్పండి? ఏదైనా సహాయము చేస్తారని, సహాయం అందుద్దని. అలాగే దేవుని వైపు మన కన్నులు ఎత్తాలట. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, పరలోకమందు సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. అందుకనే భక్తుడు ఆ మాట అంటున్నాడు, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎలాగెత్తుతున్నాను అంటే, యజమానుని చేతి తట్టు దాసుడు కన్నులెత్తి చూచినట్టుగా ఎప్పుడైనా సహాయం చేస్తాడేమో అని ఓపికగా చూచినట్టుగా, యజమానురాలి చేతి తట్టు దాసి చూచినట్టుగా, అంటే స్త్రీలైనా పురుషులైనా మన యజమానుడైనటువంటి దేవుని వైపు, మన రక్షకుడైనటువంటి ప్రభు వైపు, మన సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మన కన్నులెత్తాలి. అక్కడి నుంచి మనకేదైనా సహాయము అందాలి అని కోరుకోవాలి. ఎప్పటి వరకు? కరుణించు వరకు అనే మాట అక్కడ ఉంది. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అంటే కరుణించు వరకు అనే మాట ఓపికను జ్ఞాపకం చేస్తుంది. ఆయన కనికరం కలగాలి, ఆయన మనకు సహాయం చేయాలనేటువంటి మనస్సు ఆయనకు రావాలి. అప్పటి వరకు మన కన్నులు, మన దృష్టి, మన భక్తి స్థిరంగా ఆయన మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక దాసుడు యజమానుని యొక్క కరుణ పొందాలంటే చాలా నమ్మకంగా ఉండాలి. ఒక దాసి యజమానురాలి కనికరం పొందాలంటే, ఆమె దగ్గర నుంచి ఏదైనా మేలు పొందాలంటే చాలా నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఇళ్లలో పనిచేసేటువంటి దాసీలు ఉంటారు, ఇళ్లలో పనిచేసేటువంటి దాసులు కూడా ఉంటారు. భూమి మీద చెప్తున్నాను, వారు నమ్మకంగా ఉంటే మొత్తం వారి మీద వదిలేసి బయటికి వెళ్తారు. ఎవరు? యజమానులు, యజమానురాలు. నమ్మకంగా లేకుండా, యథార్థంగా లేకుండా దొంగతనాలు చేస్తూ లేదా అక్రమంగా జీవిస్తూ దోచుకొని ఏదన్నా తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే యజమానుడు, యజమానురాలు ఏం చేస్తారు? ఏమైనా బాధ్యతలు అప్పగిస్తారా? అప్పగించరు. అందుకనే యథార్థత అనేది చాలా ముఖ్యం. ఓపికతో పాటు దేవుని కనికరాన్ని పొందడం కోసం మనం ఏం చేయాలంటే, సహనముతో పాటు ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. కరుణించు వరకు అంటే ఓపికతో, నమ్మకంతో దేవుని వైపు మన కనులెత్తి సహనముతో ఎదురు చూస్తే ఆ యజమానుడికి కనికరం పుట్టి, నాతోనే అంటిపెట్టుకుంటున్నాడు, నాతోనే తన జీవితాన్ని కొనసాగింపజేస్తున్నాడు, ఇక తనకు ఆదాయం అంటూ ఎక్కడి నుంచి రాదు, ఎవరు ఆయనకు సహాయం చేసేవారు లేరు, ఎవరు ఆమెకి సహాయం చేసేవారు లేరు అని వారి యొక్క మనస్సు మారి కనికరం పుట్టి సహాయం చేస్తారు. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి సత్యం. అంటే దావీదు అలాగ పొందుకున్నాడు.
చాలా ఓపికతో సహనముతో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ స్తుతిస్తూ గణపరుస్తూ నమ్మకంగా యథార్థంగా బ్రతికి ఎక్కడి నుంచి వెళ్ళాడంటే ఆ గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం మీదకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చాలా చాలా విచిత్రంగా ఉంటుంది దావీదు యొక్క చరిత్ర చదివితే. చూడండి, ఒక్క మాట చదవండి. 78-70 కీర్తన 78-70 ఆ ఒక్క మాట చదవండి. కీర్తనల గ్రంథం 78-70. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి పిలిచాడట? గొర్రెల దొడ్డిలో నుంచి. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉచ్చలో రొచ్చులో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలును తన స్వాస్థ్యమైనటువంటి ప్రజలను మేపడానికి పరిపాలన చేయడానికి దావీదుకు అధికారం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అధికారం ఇచ్చిన తర్వాత దావీదు కూడా ఎలాగొన్నాడట? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించాడట. అందుకనే దాసత్వ స్థితిలో ఉంటే బాగా అటర్మోస్ట్లో ఉన్నటువంటి మనిషి దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయన వైపు కనులెత్తి, దేవా నన్ను కనికరించు, ఈ స్థితి నుంచి నన్ను లేవనెత్తు, నీవు నా యజమానుడవు, నా ఉనికి కారణభూతుడవు నీవే, నేను ఈ స్థితిలో ఉండడం నీకు ఇష్టం లేదు ప్రభువా, నీ కనికరం నాకు కావాలి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, పట్టుదలగా ఉంటారో, యథార్థంగా నడవడానికి ప్రయత్నం చేస్తారో, సహనం కలిగి ఓపికతో ఆయన కరుణించే వరకు చూస్తారో వారిని దేవుడు తప్పకుండా లేవనెత్తి ఉన్నత స్థాయిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చదవండి, ఇప్పుడు చదవండి. అయిపోయిందా? మా మీదికి అధికముగా చదవండి. యెహోవా మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చెను. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. ఇక్కడ ఇజ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్న మాట ఇది. జనులు మమ్మల్ని తిరస్కారం పాలు చేశారు, మమ్మల్ని తుష్కారంగా మాట్లాడారు, వీరు వ్యర్థులు, వీరు పనికిరారని బాగా హింసపెట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రభువా. ఆ ఐగుప్తులో మేము చాలా ఇబ్బందులు పడ్డాం, అధిక తిరస్కారం పొందిన వారము, మమ్మను కరింకరించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ లేఖనం చెప్తుంది. నిజంగానే ఇజ్రాయేలు జనాంగం అక్కడ మూలిగారు. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ఇదే విధంగా కనులెత్తి మాకు విడుదల లేదా, ఈ బానిసత్వమేనా, ఎల్లప్పుడూ బానిసత్వమేనా, 4 తరాల నుంచి బానిసత్వంలో ఉన్నాం, అధికమైన తిరస్కారం పొందుతున్నాం. ఇంకేమన్నాడు? గర్విష్ఠుల అహంకారుల నింద మా మీద పడింది. గర్విష్ఠుల అహంకారమైన నిందలో
మా మీద పడ్డాయి. మేము తిరస్కారం పాలైన వారం, మేము బానిసలుగా ఉన్నవారం, మమ్మను కనికరించు ప్రభువా అని ఇజ్రాయేలు జనాంగము ప్రార్థన చేశారు. ఒక వ్యక్తి జీవితానికి ఈ కీర్తన ఉపయోగపడుతుంది, అదేవిధంగా సమూహానికి కూడా ఉపయోగపడుతుంది. సమూహంగా కూడి ప్రార్థన చేయొచ్చు. ఒక వ్యక్తి కూడా దేవా నన్ను హెచ్చించు, ఈ స్థితిలో ఉండడం నీకు ఇష్టం లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు హెచ్చించే దేవుడు, కనికరించే దేవుడు, చెయ్యి చాచే దేవుడు. ఆయన హస్తము కొరచగా లేదు, ఆయన హస్తము దీవించే హస్తము, ఆయన హస్తము లేవనెత్తే హస్తం. అందుకనే కీర్తనకారుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లేవనెత్తబడి, ఉజ్జీవించబడి, ఆశీర్వాదం పొంది, మేలు పొంది, అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఏదో కవిత్వం కాదు, ఏదో కీర్తన మాత్రం కాదు. దావీదు రాస్తున్నది ఏంటి? అనుభవపూర్వకంగా రాస్తున్నటువంటి మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా మన యజమానుడు, మన రక్షకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు మన కన్నులు ఎత్తి సహనముతో ఆయన కనికరించే వరకు, దీవించే వరకు యథార్థంగా, నమ్మకంగా ఉంటూ ఆయన కనికరాన్ని పొంది మనము హెచ్చించబడాలని దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి నాయన. ఈ మాటల ప్రకారంగా మేమందరము ప్రభా ప్రార్థనలు చేస్తూ నీ వైపు మా కనులెత్తి నాయన మేలు, ఆశీర్వాదం పొందినట్లుగా, కనికరం పొందినట్లుగా, దీవెన పొందినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.